హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మా ఇంటికి వచ్చామండి. ముంగండ మా ఇంట్లో చూసారా, తెలక పిండాకు అంటారు, దీన్నే కొండ పిండాకు అని కూడా అంటారు. ఇదేం చక్కగా మనం పప్పులో అది వేసుకోవచ్చు. చూసారా, ఇలా ఉంటుంది. చూసారా, దీన్ని చక్కగా మనం పప్పులోనూ అది వేసుకోవచ్చు. మా పెరడంతా మంచి బాగా వచ్చిందండి. చూసారా, అదిగో ఇదే తెలక పిండాకు, కొండ పిండాకు అని కూడా అంటారు దీన్ని. చూసారా ఎంత బాగా వచ్చిందోను. అంటే దీని ఫ్లవర్ కూడా చూసారా, అందుకనే దీన్ని ఇలా తెలక పిండాకు అన్నారు. చూసారా ఎలా వచ్చిందో అనేది. అది ఓకేనా. ఇది కనుక మీ పెరళ్ళల్లోనూ అది ఎక్కడైనా మీకు కనిపిస్తే చక్కగా కోసుకోండి, పప్పులో వేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకోండి. పిచ్చాకు, పిచ్చి చెట్టు అని అనుకోకుండా ఇది ఎక్కడైనా మీకు కనిపిస్తే చక్కగా కోసి తెచ్చుకుని మీరు వాడండి. వాడి చూపిస్తే అందరికీ కూడా మనం ఒక ఆదర్శంగా నిలుస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. తెలక పిండాకు అంటారు, కొండ పిండాకు అని కూడా అంటారు దీన్ని. ఆయుర్వేదంలో కూడా దీన్ని బాగా వాడుతూ ఉంటారండి. సో ఇవాళ నేను మ్యారేజ్ కోసం అని చెప్పేసి మా ఊరు ముంగండ గ్రామం వచ్చాను. మా పెరట్లో అనేకమైన ఔషధం మొక్కలు ఉన్నాయి. ఫస్ట్లీ నాకు ఈ తెలక పిండాకంతా బాగా కనిపించింది. సో ఫస్ట్ దీన్ని వీడియో చేద్దాము అని చెప్పి దీన్ని వీడియో చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా మీరు కూడా ఎప్పుడైనా అలా ఏమైనా పల్లెటూరులో అది వెళ్ళినప్పుడు, మనం పట్టణవాసాల్లో ఉంటాం కదా, పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి ఇలాంటివి ఏమైనా కనిపించాయంటే చక్కగా మనం ఇలాంటిది కోసి తెచ్చుకుని మనం వాడి మన వాళ్ళందరికీ కూడా మనం చూపిస్తే చాలా బాగుంటుంది. అందరికీ ఇలాంటి ఆకులు కూడా తెలియవు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి చూసి నేర్చుకుంటారు. అది ఎక్కడైనా ఉంటే కనుక ట్రై చేస్తారు. ఓకేనా. చాలా మామూలుగా మనం కుండీలో కూడా తెచ్చుకుని మనం సిటీల్లో మన కుండీల్లో వేసుకున్నా కూడా మనకి చక్కగా బాగా పెరుగుతుంది ఇది. దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే అస్తమానం మనం పల్లెటూర్లు పరిగెట్టాం కదా. సో అలాంటి మూమెంట్లో మనం ఇలా వేసుకుని కూడా దీన్ని మనం కుండీలో వేసుకుని పెంచుకొని వాడుకోవచ్చు. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.